హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సోల్జర్ వినయ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అయితే బాగున్నా, మీరు కూడా బాగుంటారని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటనే విషయం మీకు తెలిసి ఉంటుంది, తమిళ చూస్తుంటారు కాబట్టి. నేను యూట్యూబ్ ఛానల్ కోసం అని చెప్పి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాను అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను ఖర్చు పెట్టేంత డబ్బులు మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నేను చాలా ఎక్కువ మొత్తం, ఎందుకంటే నాకు ఎవరు యూట్యూబర్స్ తెలియదు అనమాట. సో అప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నాకు ఖర్చు పెట్టేశాను. ఎక్కువ 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 మొత్తం అనుకుంటాను నాకు తెలిసింది. ఖర్చు పెట్టేశాను అనమాట. సో అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నేను చేసిన ఈ మిస్టేక్స్ అయితే మీరు చేయొద్దు. ఎవరైతే కొత్త యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ మైక్ ఎంతలో తీసుకోవాలి, ఎట్లాంటివి నేను చెప్పిన మొత్తం మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ చేయండి. అండ్ లైక్ అండ్ కామెంట్ అయితే ఇవ్వండి. ఈ లైక్ అండ్ కామెంట్ ఖచ్చితంగా ఇవ్వండి, ఎందుకంటే లైక్ అండ్ కామెంట్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి యూట్యూబ్ అతను రికమెండ్ చేస్తాడు. ఒకటి. రెండోది, మీరు ఇచ్చే లైక్ అండ్ కామెంట్ వల్ల నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి మంచి ఎనర్జీ వస్తుంది అనమాట. రెండు. మూడోది, లైక్స్ అనేది పక్కన పెడితే కామెంట్ నాకు వీడియోస్కి చాలా తక్కువ వస్తుంటాయి కదా. ఎవరైనా కామెంట్ పెట్టారనుకో, నేను ఫస్ట్ గొడవ నుంచి రాగానే మొబైల్ చూస్తాను. ఎవరైనా కామెంట్ పెట్టారని చూస్తాను. పెద్దగా ఏ వీడియోస్కి రావు కదా, ఏదో ఒక వీడియోకి వస్తుంది. వచ్చినప్పుడు భలే హ్యాపీగా ఓపెన్ చేస్తాను, ఏదో కామెంట్ వచ్చిందని చెప్పి. చాలా సంతోషం వేస్తుంది నాకు ఆ కామెంట్ చదివినప్పుడు. 1-2 కామెంట్స్ చదివినా కానీ. సో భలే నెక్స్ట్ వీడియోకి నాకు మంచి ఎనర్జీ వస్తుంది. కామెంట్ చేస్తున్నారు, ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు కొంతమంది చేస్తున్నారు అని చెప్పి ఒక చిన్న పాజిటివ్ థింక్ అయితే నాకు మైండ్లో వస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే లైక్ అండ్ కామెంట్ పెట్టండి అడగకూడదు. ఎందుకంటే అది ఎప్పుడు అడగాల్సి వస్తుంది అంటే మన వీడియోలో కంటెంట్ లేనప్పుడు, మన వీడియోలో అంత క్వాలిటీ లేనప్పుడు మాత్రమే అడగాల్సి వస్తుంది. ఈ లైక్ అండ్ కామెంట్ అనేది తెలియకుండా మన మైండ్లో తెలియకుండా లైక్ ఇచ్చేస్తారు. తెలియకుండానే లైక్ ఇవ్వాలి, వీడియో కనిపించాలి, అట్లా ఉండాలి వీడియో అనేది. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనం లేం కాబట్టి, అంత క్వాలిటీగా అంత విధంగా వీడియోని మనం క్రియేట్ చేసే పరిస్థితులు లేవన్నమాట. మనకున్న దాని పరిస్థితిని బట్టి లేవు. ఎందుకంటే మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి, ఎడిటింగ్ మంచిగా చేసి, కెమెరా క్వాలిటీ మంచిగా ఉండి, ఒక 4-5 మంది సరదా కూర్చొని మాట్లాడుకుంటూ వీడియోస్ చేస్తూ ఉన్నామంటే, ఏదైనా ఒక స్క్రిప్ట్ తీసుకొని చేస్తూ ఉన్నామంటే అట్లా తెలియకుండా లైక్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. సో అట్లా విధంగా లేదు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇంకా వీడియోకి వెళ్ళిపోదాము. ఎవరైనా లైక్ ఇవ్వాలంటే ఇవ్వండి, కామెంట్ పెట్టాలంటే పెట్టండి. అంతకుమించి ఇంక నేనైతే ఏం అడగలేను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నప్పుడు, పెట్టాలని నేను డిసైడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను నా దగ్గర అప్పుడు పాత మొబైల్, ఒక మొబైల్ ఉండింది, వేరే మొబైల్, ఇంకా చిన్న మొబైల్ అనమాట అది. యూట్యూబ్ ఛానల్ కోసం అని చెప్పి వివో V25 అప్పుడు నేను తీసుకున్నప్పుడు 28,000 అనమాట. 28,000 మొబైల్ పెట్టి మొబైల్ తీసుకున్నాను ఫస్ట్. సెకండ్, వీడియోస్ తీసినప్పుడు ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది కదా, అప్పుడు మొబైల్ ఎడిటింగ్ చేయలేము మేము, ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేద్దాము అని చెప్పి ల్యాప్టాప్ తీసుకున్నాం. అది 25,000. సో తీసుకున్న తర్వాత మళ్ళీ ఎడిటింగ్ చేయాలంటే ఆ సాఫ్ట్వేర్ కొనుక్కోవాలి కదా, సాఫ్ట్వేర్ ఊరికని ఫ్రీగా ఎడిటింగ్ యాప్లు ఉండవు కదని చెప్పేసి ఫిల్మోరా 12th వర్షన్ అనుకో, 13th వర్షన్, 12th వర్షన్ సంథింగ్ మర్చిపోయాను. లైఫ్ టైంకి తీసేసుకున్నాను ఆ ఫిల్మోరాని. 7,000 అది. అదొకటి తీసుకున్నాను. తర్వాత మైక్, ఈ మైక్ ఉంది కదా, 4,500 వేస్ట్ మైక్ ఇది. 4,500 మైకు ఖర్చు పెట్టాను మైక్ కోసం అని చెప్పి. నెక్స్ట్ స్టాండ్, నేను కూర్చొని మాడుతున్నాం కదా, ఈ స్టాండ్ వచ్చి 3,000 చిల్లర, ఎగ్జాక్ట్లీ గడి లేదు, 3,000 చిల్లర అయితే ఈ స్టాండ్ అనమాట. మంచిగా బాగుంటుంది, మంచి ఇది స్టాండ్ మాత్రం పర్ఫెక్ట్గా బాగా సెట్ అయింది నాకు. ఎట్లా కావాలంటే అట్లా, ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో మనకు ఇది రొటేషన్ అవుతుంది. అండ్ ఎంత ఎత్తు కావాలంటే అంత ఎత్తు, ఆల్మోస్ట్ మన హైట్కి దాకా పైకి ఉంటుంది. సో ఓకే, స్టాండ్ నేను సాటిస్ఫాక్షన్ అనమాట దీనికి. తర్వాత స్టాండ్ అయిపోయిన తర్వాత ఇంకా చిన్న స్టాండ్ మళ్ళీ ఒకటి. ఇప్పుడు మనం బయట ఉంటాము, అడుగు గ్రౌండ్లో ఉంటాం కదా, స్టాండ్ ఎత్తుకోవాలి కాబట్టి చిన్న స్టాండ్ ఒకటి ఉంటుంది. ఈ చెట్టుకో పుట్టకో చుట్టేసి, దాన్ని గొరిల్లా స్టాండ్ అంటారు అనమాట. ఇట్లా గొరిల్లా స్టాండ్ అంటారు. ఇట్లా దాన్ని చేతికి చుట్టేసి మనము చెట్లకి దేనికైనా కానీ సరే అట్లా చుట్టేసి మనం నిలబడుకుని వీడియోస్ కూడా చేసుకోవచ్చు. అదొక చిన్న స్టాండ్ వచ్చి 600 రూపాయలు పెట్టి తీసుకున్నాను. ఇంకా స్టాండ్ అయిపోయింది, మైక్ అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది, ల్యాప్టాప్ అయిపోయింది. మొత్తం టోటల్గా చూస్తే నేను ఖర్చు పెట్టింది 68,000, నియర్లీ 68,000 అయితే మన యూట్యూబ్ ఛానల్ పర్పస్ కోసం అయితే నేను ఖర్చు పెట్టేశాను. తెలియకుండా, మనకు అవగాహన లేకుండా. ఎవరైనా ఒకరు యూట్యూబర్ను కనుక కలిసి ఉంటే అంత అవసరం లేదు, బదులు తీసుకోండి, ఈ మొబైల్లోనే ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఇంత పెద్ద మైక్ అవసరం లేదు నీకు, ఇదేది పెద్ద ఇంటర్వ్యూలు చేస్తారు జర్నలిస్టులని, పెద్ద ఇంటర్వ్యూ చేస్తారు, గంటలు 2-3-4 గంటలు వీడియోలు చేసేటోళ్ళకైతే ఇది మనకు అవసరమే లేదు ఇంత. ఓకేనా అని చెప్పి నాకు ఎవరైనా చెప్పుని ఉంటారు. సో మనకు అంత అవగాహన లేకుండా వెళ్ళిపోయినాం కాబట్టి డబ్బులు బాగా ఖర్చు పెట్టాము. సో యూట్యూబ్ నుంచి అయితే మనకి ఇప్పటి వరకు ₹1 కూడా రాలేదు. మొన్న స్టార్ట్ అయింది, వెంటనే మానిటైజేషన్ తీశారు మన ఛానల్లో. ఏదో 9,000 రూపాయలు చిల్లర వస్తుంది, ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంత పెట్టుబడి పెట్టామని దీంట్లో చూద్దాం అనుకునే లోపలే మానిటైజేషన్ తీసేశారు అనమాట. సో ఇప్పటి వరకు అయితే మనకి ఎటువంటి ₹1 కూడా యూట్యూబ్ నుంచి మనకు రాలేదు. మొత్తానికి 68,000 బొక్క నాకు.
చెప్పాలంటే ఒక 68,000 లాస్ నేను. చూద్దాం, లాస్ అని ఏం లేదు. పెట్టుబడి పెట్టున్నాను. అది ఎంత వరకెళ్తదో. దాన్నేమంటారు, మనం స్టాక్ మార్కెట్ లెక్కనమాట ఇది. పెట్టుబడైతే పెట్టేస్తున్నాను లైఫ్ టైమ్‌కి సంబంధించి. అది పేరు వస్తదా? రాదా? అయితే మనకు తెలీదు. చూద్దాం మరి. సో, ఇప్పుడు నేను కొత్త యూట్యూబర్స్ చెప్పేదేంటంటే, నేను చేసిన తప్పంటే అవగాహన లేకుండా ఇంతింత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టాం గదా! అంతంత అయితే మీరు చేయొద్దు. సో, ఫస్ట్ నేను చెప్పేది మీకు మైకు రూ. 1000 లోపల చాలు మీకు. రూ. 1000 లోపలే మంచి బెస్ట్ మైక్స్ వస్తుంటాయనమాట. ఇంత రూ. 4000, రూ. 3000, రూ. 5000 మైకులు మనకైతే చిన్న చిన్న వ్లాగ్స్ చేసుకునేటోళ్ళకి అసలు అవసరమే లేదు. ఈ రూ. 4000, రూ. 5000 ఈ మైకులు, రూ. 10,000 మైకులు ఎవరికి అంటే ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తున్నారు చూసినావా? అట్లాంటి వాళ్ళు వాళ్ళకైతే యూజ్ అవుతది తప్పితే, మనకి రూ. 1000 లోపల మంచి మైకులున్నాయి. నేను ఛానెల్ పెట్టిన తర్వాత నా ఫ్రెండ్ ఒకతను ఛానెల్ పెట్టాడు. చాలా సింపుల్‌గా 600, 700లో మైక్ తీసుకున్నాడు. సేమ్ ఇట్లనే మైక్ ఒకటి తీసుకున్నాడు. దీనికంటే బెస్ట్ వాయిస్ క్వాలిటీ వస్తది దాంట్లో. ఇది అయినా గురుగురు, గిరిగిర అంటది. ఇంకా తీసేసుకున్నాను కాబట్టి ఇంకేం చేయలేక యూజ్ చేస్తున్నాను తప్పితే, లేకపోతే దీంట్లో రికార్డింగ్ చేయడం నాకు నచ్చదు. వాయిస్ మధ్య మధ్యలో చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటదనమాట. అట్లా ఉంటది. అది మైకు. ఇంకా స్టాండ్, మీకసలు స్టాండే అవసరమే లేదు. మీరు ఎట్లాగో ఇంటికాడ చేస్తుంటారు కాబట్టి వ్లాగ్స్‌కి. సో, అంత కాస్ట్‌లీ స్టాండ్ అయితే అవసరం లేదు. లేదు అవసరం అనుకుంటే ఒక చిన్న తక్కువ కాస్ట్‌లో స్టాండ్ తీసుకోండి. తక్కువ కాస్ట్‌లో. మీకు ఎలాగా కెమెరా పట్టుకోవడానికి ఉంటారు కాబట్టి ఫ్రెండ్సు. సో, స్టాండ్ అవసరం లేదు. లేదు బ్రదర్ కావాలనుకుంటే ఒక తక్కువ ఖర్చులో స్టాండ్ తీసుకోండి. ఓకేనా? రెండోది ఇంకా స్టాండ్, మైక్ అయిపోయింది. ఇంక వీడియో ఎడిటింగ్ ఉంది చూస్తున్నారు. నాలాగా ల్యాప్‌టాప్ ఆ ల్యాప్‌టాప్ ఎట్టబోయింది. తీసుకున్నాను, ఇక్కడ పెట్టాను, ఛార్జింగ్‌కి పెట్టేసి ఎళ్ళాను. సడెన్‌గా ఇక్కడ ఈ కొండ ప్రాంతం కదా! సడెన్‌గా క్లైమేట్ చేంజ్ అయింది. ఉరుములు, మెరుపులొచ్చాయి. రూమ్‌లోకొచ్చి చూసేలోపల ఆ ల్యాప్‌టాప్ కాలిపోయిందో, గీలిపోయిందో మనకి తెలీదింక. అది అసలు ఇంక వర్క్ అవ్వలేదు. షాపుకి పంపిస్తే అది బోర్డ్ మొత్తం కాలిపోయిందని చెప్పారనమాట. అది ఇంకా ఆహ్, ఫిల్మోరా వారసుని అది ఏమైందో, ఆ ల్యాప్‌టాప్ ఏమైందో తీసుకెళ్ళి ఇంటికాడ పడేసాను. తర్వాత తెలిసింది నాకు మొబైల్‌లోనే వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఫ్రీగా. ఫ్రీ యాప్స్ ఉంటాయి. నేను చేసేది ఆ ఫ్రీ యాప్‌లోనే వీడియో ఎడిటింగు. అన్ని ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చనమాట. మనకంత అవసరం లేదని చెప్పి నేనేం పెట్టట్లేదు గానీ, దాంట్లో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. అట్లాంటి ఫ్రీ యాప్స్ ఉన్నాయి. థంబ్‌నెయిల్‌కి కూడా ఫ్రీ యాప్స్ ఉన్నాయి. సో, అట్లాంటివన్నీ ఉన్నాయి. ఆ తర్వాత తెలిసింది నాకు. అనవసరంగా ఆ ల్యాప్‌టాప్‌కి దానికి ఎంత ఖర్చయింది? ల్యాప్‌టాప్‌కి రూ. 32,000 అనవసరంగా వేస్ట్ అయిపోయింది. ఆ 2 నాకు దేనికి పనికిరాలే. మిగతావైనా అంతో ఇంతో పనికొస్తున్నాయి. ఆ రూ. 32,000 వేస్ట్‌గా పోయిందనమాట. సో, అట్లా ఖర్చు పెట్టుకోవద్దు. అండ్ నెక్స్ట్ ఇంకేంటి? వీడియో ఎడిటింగ్ కదా! అది వీడియో ఎడిటింగ్ మొత్తం నీకు ఫోన్‌లో అయిపోతది. ఓకేనా? సో, అది కొత్త యూట్యూబర్స్ నేను చెప్పేది. మీరు తొందరపడి ఎక్కువ మొత్తంలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టుకోండి. సక్సెస్ అవుతున్నారా? మెల్లమెల్లగా మీకు డబ్బులు స్టార్ట్ అవుతుందా? వస్తుందా? దాన్ని మీరు ఇంకా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మంచి మంచి క్వాలిటీవి చేసుకోవాలనుకుంటే అప్పుడు మీరు ట్రై చేయండి. యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బుల ద్వారానే మీరు పెట్టుబడి పెట్టుకోండి తప్పితే, ఓన్‌గా మీ సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టేసుకోబాకండి స్టార్టింగ్‌లోనే నా మాదిరిగా. నేను స్టార్టింగ్‌లోనే కొంచెం తక్కువలో పెట్టుకొనుంటే నాకు కొంచెం బాగుండేది. అవగాహన వచ్చుండేది. సో, ఇప్పుడు అది డబ్బులు మొత్తం కోల్పోయిన తర్వాత నాకు ఐడియాకొచ్చింది. సో, ఇట్లాంటి తప్పులు కొత్త యూట్యూబర్స్ చేస్తారేమో అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇప్పటిదాకా ఎవరైనా ఈ వీడియో మాత్రం లైక్ ఇవ్వకుండా, కామెంట్ ఇవ్వకుండా మాత్రం ట్రై చేయండి ఆ 2 చేయడానికి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి.